హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ముద్దపప్పు. అదేంటి ముద్దపప్పు అనగానే అందరు చేసుకునేదే కదా అనుకోవచ్చు. కాకపోతే సమ్మర్ వచ్చేసింది, కొత్త ఆవకాయ పెట్టుకుంటూ ఉంటాము. ఆవకాయ చూడంగానే మొదటగా గుర్తొచ్చేది అమ్మ చేతి ఆవకాయ ముద్దపప్పు కాంబినేషన్. ఈ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడు రాయలసీమ స్టైల్లో ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ కుక్కర్లోకి 1 టీ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఈ కందిపప్పుని 2 లేదా 3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. అలాగే కందిపప్పు పొంగు రాకుండా 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కకు పెట్టేసి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, కందిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాము. ఇలా వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ముద్దపప్పుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి పప్పు గుత్తితోటి ఇలా మెత్తగా మెదిపేసుకుందాం. ఇలా మెదిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. అస్సలు వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కానీ ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ అదుర్స్ అంతే. ఇలా వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే టేస్ట్ అదుర్స్ అంతే. కడుపు నిండా హాయిగా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.